ఐపీఎల్ జరిగే సమయంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ చేయడం పాక్కు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఐపీఎల్లో అన్సోల్డ్గా మిగిలిన ప్లేయర్లే పీఎస్ఎల్లో ఆడుతున్నారనే అపవాదం ఉంది. ఐపీఎల్లో ఛాన్స్ దొరకగానే కొందరు పీఎస్ఎల్ ఆడుతున్నారని, అవకాశం వస్తే అందిపుచ్చుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాటిని నిజం చేస్తున్నాయి. ఇటీవల జింబాబ్వేకు చెందిన పేసర్ బ్లెస్సింగ్స్ ముజరబానీ పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. తాజాగా శ్రీలంకకు చెందిన డాసున్ షనక కూడా అదే ఫాలో అవుతున్నాడు. శ్రీలంకకు చెందిన డాసున్ షనక ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన టోర్నీకి దూరమైన శామ్ కరన్ స్థానంలో షనకను జట్టులోకి తీసుకునేందుకు రాయల్స్ సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే చర్చలు తొలికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ డీల్ పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో షనక అన్సోల్డ్ గా మిగిలాడు. ఆ తర్వాత అతడు పీఎస్ఎల్ వేలంలోకి వచ్చాడు. అతడిని అక్కడ లాహోర్ కలందర్స్ 75 లక్షల పాకిస్తానీ రూపాయలకు దక్కించుకుంది. షనక ఐపీఎల్ వేలంలోకి 75 లక్షల కనీస ధరతో వచ్చాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ అతడిని ఇదే మొత్తానికి సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాగా ఇటీవల జింబాబ్వేకు చెందిన బ్లెస్సింగ్స్ ముజరబానీని కూడా ఇస్లామాబాద్ యునైటెడ్ తో అగ్రిమెంట్ బ్రేక్ చేసుకుని కేకేఆర్ లో చేరాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ ప్లేస్ లో కేకేఆర్ అతడిని తీసుకుంది. పీఎస్ఎల్ స్కిప్ చేసి ఐపీఎల్ కు రావడం గతేడాది మొదలైంది. గతేడాది దక్షిణాఫ్రికాకు చెందిన కార్బిన్ బాష్ పీఎస్ఎల్ ను వీడి ముంబై ఇండియన్స్ లో చేరాడు. ఆ తర్వాత అతడిపై పీఎస్ఎల్ ఏడాది పాటు నిషేధం విధించింది.